తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు మాజీ సీఎంలు ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఏపీ సీఎం జగన్ బాక్రాపురం 138 పోలింగ్ బూత్ లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి ఓటు వేశారు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. అలానే టీడీపీ అధినేత చంద్రబాబు తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. గుంటూరు జిల్లా ఉండవల్లిలో ఆయన సతీమణి భువనేశ్వరితో కలిసి వెళ్లి ఓటు వేశారు. ఓటు వేసేందుకు జనం చూపిస్తున్న చొరవ మర్చిపోలేదని తెలిపారు. ఈ ఎన్నికలు చాలా ప్రత్యేకమైనవని తెలిపారు. భవిష్యత్తును తీర్చిదిద్దే ఎన్నికలని ప్రజలు గుర్తించాలన్నారు. అటువైపు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన సొంత నియోజకవర్గం కొడంగల్లో ఓటు వేశారు. ఆయన సతీమణి కుమార్తెతో కలిసి పోలింగ్ కేంద్రానికి వెళ్లారు. రేవంత్ రెడ్డి ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రజలంతా ఓటు హక్కు వినియోగించుకోవాలని ఆయన సూచించారు. ఇక తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ సిద్దిపేట జిల్లా చింతమడకలో ఓటు వేశారు. ఆయన సతీమణి శోభతో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నారు. కేసీఆర్ ఓటు వేసిన అనంతరం క్యూ లైన్లో ఉన్న ప్రజలతో కాసేపు ఆయన ముచ్చటించారు. ఓటుతోనే సరైన ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని ఆయన సూచించారు. సో మన 10 టీవీ స్క్రీన్ పైన చూసిన లెఫ్ట్ బాక్స్ లో 2 రాష్ట్రాలకు సంబంధించిన సీఎంలు, అదేవిధంగా రైట్ సైడ్ బాక్స్ లో 2 రాష్ట్రాలకు సంబంధించిన మాజీ సీఎంలు తమ ఓటు హక్కును వినియోగించుకున్న దృశ్యాలు చూస్తున్నాం. తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు, మాజీ సీఎంలు ఓటు హక్కును ఉదయాన్నే వినియోగించుకున్నారు. ఏపీ సీఎం జగన్ పులివెందుల్లోని బాక్రాపురం పోలింగ్ బూత్ లో ఆయన ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఆయన సతీ సమేతంగా అక్కడికి చేరుకుని ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రతి ఒక్కరూ కూడా ఓటు హక్కును వినియోగించుకోవాలని ఏపీ సీఎం జగన్ సూచించారు ఓటు వేసిన అనంతరం. మరోవైపు మనం చూస్తే టీడీపీ అధినేత చంద్రబాబు, మాజీ ముఖ్యమంత్రి, ఆయన కూడా తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. గుంటూరు జిల్లా ఉండవల్లిలో ఆయన సతీమణి భువనేశ్వరితో కలిసి పోలింగ్ బూత్ కు వెళ్లారు. అక్కడ ఆయన ఓటు వేశారు. ఓటు వేసేందుకు జనం చూపిస్తున్న చొరవను ఎప్పటికీ మర్చిపోలేనని చెప్పి ఈ సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబు చెప్పారు. ఈ ఎన్నికలు చాలా ప్రత్యేకమైనవని కూడా ఆయన మెన్షన్ చేశారు. భవిష్యత్తును తీర్చిదిద్దే ఎన్నికలని చెప్పి ప్రజలు గుర్తించారని చెప్పి ఆయన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇక మరోవైపు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా తన సొంత నియోజకవర్గమైన కొడంగల్లో ఓటు వేశారు. ఆయన సతీమణి గీత అలానే కుమార్తెతో కలిసి పోలింగ్ కేంద్రానికి చేరుకున్నారు. అక్కడ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రజలంతా కూడా తప్పనిసరిగా ఓటు హక్కు వినియోగించుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. ఇక మరోవైపు తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ కూడా సిద్దిపేట జిల్లా చింతమడకలో ఆయన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఆయన భార్య శోభతో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటు వేసిన తర్వాత ఆయన మన విజువల్స్ లో కూడా చూడొచ్చు. ఓటు వేసిన తర్వాత క్యూ లైన్ లో ఉన్నటువంటి ప్రజలతో ఆయన కాసేపు ముచ్చటించారు. ఓటుతోనే సరైన ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని చెప్పి కూడా మాజీ సీఎం కేసీఆర్ సూచించారు. Sir, you can see my pass, sir.